శ్రీకృష్ణుడు మరియు బలరాముడు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి అసాధారణ ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. గురువు వారి మహిమను వెంటనే గుర్తించాడు. ఒక్కో రోజు ఒక్కో విద్యగా 64 కళలను 64 రోజులలోనే వారికి బోధించాడు. వారు ఒక్కసారి వింటే మరిచిపోకుండా గ్రహించేవారు. రెండోసారి చెప్పమని ఎప్పుడూ అడగలేదు. వారి జ్ఞాపశక్తి, వినయం, గురుభక్తి అందరినీ ఆకట్టుకుంది. విద్య పూర్తయ్యాక గురుదక్షిణగా ఏమి కావాలో అడిగారు. అప్పుడు గురువు తన మనసులోని బాధను వెల్లడించాడు. ప్రభాస తీర్థంలో స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగిపోయిన తన కుమారుని తిరిగి తెచ్చివ్వాలని కోరాడు. వెంటనే శ్రీకృష్ణుడు సముద్రాన్ని ఆశ్రయించాడు. సముద్రదేవుడు జరిగిన విషయాన్ని వివరించాడు. పంచజనుడు అనే రాక్షసుడు ఆ బాలుని మింగేశాడని చెప్పాడు. కృష్ణుడు సముద్రంలోకి దిగి పంచజనుని సంహరించి అతని కడుపు చీల్చి శంఖాన్ని పొందాడు. కాని ఆ బాలుడు అక్కడ లేడని తెలిసింది. అందువల్ల శ్రీకృష్ణుడు యమలోకానికి వెళ్లి యమధర్మరాజుని ఆశ్రయించి గురుపుత్రుని తిరిగి తీసుకొచ్చి గురువుకు అప్పగించాడు. ఈ విధంగా గురుభక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించాడు.